రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన క్రీస్తు యేసు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. చాలా జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు గురించి రాయబడిన ఒక మాట ఇది. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. యేసుక్రీస్తు ఎట్లాంటి వాడంట? ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. ఇది రాయబడిన మాట. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ఎట్లాంటి వాడంట? ధనవంతుడు. ధనవంతుడై ఉన్న ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఎట్లాగ వచ్చాడు? దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు ఆయన దరిద్రుడిగా వచ్చాడు? ఆయన దారిద్ర్యాన్ని బట్టి మనం ధనవంతులం కావాలని. ఇది అక్కడ రాయబడిన విషయం. అర్థమైందా? యేసుక్రీస్తు ఎవరు? ధనవంతుడు. ఆయన దరిద్రుడిగా ఎందుకు వచ్చాడు? మనం ధనవంతులుగా అవ్వాలని మన కోసం ఆయన దరిద్రుడిగా వచ్చాడు. మరి మనము అంటే ఇక్కడ ఎవరి గురించి రాయబడుతున్న మాట ఇది? క్రైస్తవులందరి గురించి, విశ్వాసులందరి గురించి, యేసుక్రీస్తును నమ్మిన వారందరి గురించి. అంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మారో, క్రైస్తవులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా ధనవంతులు కావాలి అని దేవుడు ఏం చేశాడంట? తన ధనస్థితిని వదిలిపెట్టుకొని ఆయన ఈ లోకాల్లో దరిద్రుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఏమీ లేనివాడిగా ఎందుకు వచ్చాడు? మనలను ధనవంతులుగా చేయడానికి. మనమంటే ఎవరు? క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగినవారు. మరి ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు ఎంతమంది ధనవంతులు ఉన్నారు? చెప్పండి. మనం క్రీస్తుని ఎరిగిన వాళ్ళమే కదా, క్రైస్తవులమే కదా. మరి మనల్ని ధనవంతులుగా చేయడం కోసమే కదా యేసు ప్రభు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చింది. మరి నువ్వు నేను ఎందుకు ధనవంతులు కాలేదు? చెప్పండి, ఎందుకు కాలేదు? అంటే యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలో ఏమైనా తప్పుందా? మరి ఎందుకని క్రైస్తవులుగా అనిపిస్తున్న వాళ్ళు ఈ లోకంలో ఇంకా చాలా తక్కువ స్థాయిగానే ఉంటున్నారు? దరిద్రులుగానే ఎందుకు బ్రతుకుతున్నారు? ధనం లేని వారిగా, ఎప్పుడూ ధనం కోసం వెంపర్లాడే వాళ్ళుగా ఎందుకు కనిపిస్తున్నారు? క్రైస్తవులు అనుకుంటున్న వాళ్ళు, అది కూడా ప్రార్థనకు వెళుతున్నా అనుకుంటున్న వాళ్ళు, సేవకులు అనుకుంటున్న వాళ్ళు, విశ్వాసులు అనుకుంటున్న వాళ్ళు ధనానికి ఎందుకు అంతగా వెంపర్లాడుతున్నారు? మరి యేసుక్రీస్తుని ఎరిగిన వెంటనే వీళ్ళు ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? ధనవంతులు కావాలి కదా. మరి ధనవంతులు కావట్లేదు కదా. లోకంలో ఎక్కడైనా చూడండి, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ధనవంతులా? అవి ఎక్కడో ఒక చోట ఉంటే ఉండొచ్చు, కానీ 99% మంది ఎట్లా ఉన్నారు? చెప్పండి, ఎట్లా ఉన్నారు? ఉన్న విషయాన్నే మాట్లాడతాం. పేదవాళ్ళుగానే ఉన్నారు, దరిద్రులుగానే ఉన్నారు. మరి దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉంది? మనము ధనవంతులము అవ్వాలని ధనవంతుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో మన కోసం ఎట్లా వచ్చాడంట? దరిద్రుడిగా వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఐశ్వర్యవంతుడిగా రాలేదు, ఏమీ లేనివాడిగా వచ్చాడు, రిక్తుడుగానే వచ్చాడు. రీజన్ ఏంటంటే మనం ధనవంతులు అవ్వాలని. మరి మనం ధనవంతులము అయ్యామా? పోనీ అవుతున్నామా? ఇది ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకోసమైతే వచ్చాడో, అంటే మనలను ధనవంతులుగా చేయడం కోసం వచ్చాడు, అది నెరవేరుతుందా లేదా? అసలు మనలో, మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో, సమాజంలో అసలు మనం ఐశ్వర్యవంతులం అవుతున్నామా లేదా? ధనవంతులం అవుతున్నామా లేదా? యేసుక్రీస్తు ఎందుకోసమైతే వచ్చాడో
అది మన జీవితాల్లో నెరవేరుతుందా లేదా, ఇది చూద్దాం జాగ్రత్తగా. ఇంతకీ ధనవంతులు అవడం అంటే ఏంటి? ఈ కాసేపు ఈ మాట ఆలోచన చేద్దాం. ధనవంతులు అవ్వడం, ఐశ్వర్యవంతులు అవ్వడం అంటే ఏమిటి? జాగ్రత్తగా చూడండి. ఐశ్వర్యవంతులు అవటం లేదా ధనవంతులు అవడం లోకంలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనుషుల దృష్టిలో ధనవంతులుగా అవ్వటం. అంటే మనుషుల దృష్టిలో ధనవంతులుగా అంటే డబ్బు ఉంటే మనుషుల దృష్టిలో ఎట్లాంటి వాళ్ళు? ధనవంతుడు. బంగారం ఉంటే ఐశ్వర్యవంతులు, వెండి ఉంటే ఐశ్వర్యవంతులు, ఇంకా మంచి సంపద ఉంటే వీళ్ళు ఐశ్వర్యవంతులు, వీళ్ళు ఉన్నోళ్ళు. ఇంకా ఇళ్ళుంటే ఉన్నవాళ్ళు. ఇట్లాగా బ్యాంక్ బ్యాలెన్స్లు లక్షలు లక్షలు పోగు చేస్తే మనుషుల దృష్టిలో, ఎవరి దృష్టిలో? మనుషుల యొక్క దృష్టిలో ధనవంతులు ఉన్నారు లోకంలో. కానీ దేవుని దృష్టిలో కూడా ఇదేనా ధనం అంటే? చెప్పండి. దేవుని దృష్టిలో కూడా ఇదేనా ధనం అంటే? చూడండి, ఈ లోకంలో మనుషుల దృష్టిలో కనిపిస్తూ ఉన్న ఈ ధనం ఈ భూమి మీద వరకే మనకు ఉపయోగపడుతుంది కదా. నీవు మరణించిన తర్వాత ఈ లోకంలో నీవు ధనం అని చెప్పుకుంటున్నది ఏదైనా సరే అది నీకు ఏమైనా ఉపయోగపడుతుందా? చెప్పండి, ఉపయోగపడుతుందా? చనిపోయిన తర్వాత కూడా నీకు ఉపయోగపడుతుందా ధనం? అసలు సమాధి చేయటానికి, సమాధి కట్టేయటానికి ఉపయోగపడుద్దండి, బాగానే. ఉపయోగపడదా? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు అన్నీ చేయించడానికి ఉపయోగపడుతుంది, నీ తరపున భోజనాలు పెట్టడానికి ఉపయోగపడుతుంది, నీకు మంచి సమాధి కట్టించడానికి ఉపయోగపడుతుంది. కానీ నీవు చనిపోయి ఆత్మరూపంగా వెళ్ళిపోయిన తర్వాత నీకు, నీ శరీరానికి కాదు, నీ బంధువులకు కాదు, నీ సంగతి చెప్తున్నా, నీకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే నీ ధనం, ఈ లోకంలో నీవు సంపాదిస్తున్న ఈ ధనం నీవు చనిపోయిన తర్వాత నీకు ఎందుకు పనికిరాదు. కానీ యేసుక్రీస్తు మాట్లాడే ఈ ధనం, దేవుని వాక్యం మాట్లాడే ఈ ధనం ఈ లోక సంబంధమైంది కాదు. అదేంటి? ఈ లోక సంబంధం కాని ధనం కూడా ఉందా అంటే ఉంది. ఒకసారి చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. తీశారా అందరూ? లూకాసు వార్త 12వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాం. చూడండి, యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నాడు ఏమంటి? చదువుదాం. దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కొరకై సమకూర్చుకునేవాడు అలాగే ఉంటాడు. ఇది యేసుక్రీస్తు చెప్తున్న మాట. అంటే యేసుక్రీస్తు ఒక విషయాన్ని అంతకుముందు చెప్తూ వచ్చాడు. ఏమని? ధనవంతుడు ఒకడు ఉన్నాడు, అంటే ఈలోక సంబంధంగా ధనవంతుడు. అతనికి చాలా ఆస్తి ఉంది, చాలా భూమి ఉంది, అతనికి విస్తారమైన పంట పండింది ఆ సంవత్సరం. ఆ పంట విస్తారంగా సమకూర్చుకున్నాడు. అప్పుడు అనుకున్నాడు ఈ ధనవంతుడు, నాకు విస్తారమైన పంట వచ్చేసింది, ఏం చేద్దాం? ఈ పంట ఇప్పుడు నాకున్న ఈ కొట్లలో సరిపోదు, ఈ గోడౌన్స్ సరిపోదు. ఒక పని చేద్దాం, నా కొట్లు విప్పి వాటిని ఇంకా పెద్దగా కట్టేసి వాటిలో ఈ ధాన్యాన్ని నిల్వ చేసుకుంటాను. అప్పుడు నా ప్రాణంతో చెప్పుకుంటా, ఏమని? ప్రాణమా, అనేక సంవత్సరాలుగా సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడింది, ఇక నీకు ఏ ఇబ్బంది లేదు, తిను, త్రాగు, సుఖించు అని ప్రాణంతో చెప్పుకుంటా అని అనుకుంటున్నాడు. ఆ సమయంలోనే దేవుని యొక్క మాట అతనికి వస్తుంది. దేవుడు అంటున్నాడు, ఓరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు నాయనా. నీవు సిద్ధపరిచినవి ఎవరివి అవుతాయి? మరి ఆస్తి సిద్ధపరిచావు కదా, కొట్లు ఇప్పి పెద్దవి కట్టి దాని నిండా మళ్ళీ ధాన్యం సమకూర్చావు కదా, తిందాము అనేక సంవత్సరాలకు సరిపడా సంతృప్తిగా అనుకున్నావు కదా. మరి ఈ రాత్రే నీ ప్రాణం పోబోతా ఉంది. ఎప్పుడు? ఈ రాత్రే పోబోతుంది. మరి నువ్వు సిద్ధం చేసినవన్నీ ఎవరు అవుతాయి చెప్పు?
అని చెప్తూ చివరిగా యేసు ప్రభు అక్కడ మాట వాడుతున్నాడు. ఏమని? దేవుని ఎడల ధనవంతుడు కాకుండా తన కొరకే ధనము సమకూర్చుకునేవాడు ఇట్లాగే ఉంటాడు. అంటే ఇక్కడ ధనవంతులు అవడం 2 రకాలు. మొదటిది దేవుని ఎడల ధనవంతుడు అవడం, రెండవది మనుషుల ఎడల ధనవంతులు అవడం. మీకు అర్థమైందండి? లోకంలో నువ్వు ధనవంతుడు అవడం 2 రకాలండి. మనుషుల ఎడల ధనవంతులు అవడం ఈ లోకంలో అందరికీ తెలిసిందే ఇది. కానీ దేవుడు మాట్లాడే ఈ ధనవంతులను చేయడం ఎట్లాంటిదంటే, దేవుని ఎడల మనము ధనవంతులం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ లోక సంబంధంగా మనుషుల ఎడల మిమ్మల్ని ధనవంతులను చేస్తానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. మీకు అర్థమైందండి? యేసు ప్రభు నన్ను నమ్మిన వాళ్ళు ఈ లోక సంబంధంగా ధనవంతులు అవుతారు అని ఎప్పుడు అనలేదు. కానీ ధనవంతులు అవుతారు, మనుషుల ఎడల కాదు, దేవుని ఎడల ధనవంతులు అవుతారు. అదేంటండి? దేవుని ఎడల ధనవంతులు అవడం అంటే ఎట్లాగా? మాకు మనుషుల ఎడల ధనవంతులు అవడం బాగా తెలుసు. ఎట్లాగా? డబ్బు పోగేస్తే మనుషుల ఎడల ధనవంతులు అవ్వచ్చు. బంగారం, వెండి, ఆస్తి పాస్తులు అన్నీ సమకూర్చుకుంటే లోకంలో ధనవంతులు అవ్వచ్చు మనుషుల దృష్టిలో. కానీ దేవుని ఎడల ధనవంతులు కావడం అంటే ఏమిటి? ఇది మనం ఈరోజు నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే మన ఆస్తి అంతా కూడా దేవుడే అని మనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందండి? లోకంలో చాలామంది అనుకునేది ఏంటంటే, మేము దేవుణ్ణి ఎరిగామండి, మేము ఇంకా ఐశ్వర్యవంతులం కాలేదండి, మేము దేవుణ్ణి తెలుసుకున్నామండి, మాకు ఇంకా డబ్బు రావట్లేదండి, మేము దేవుణ్ణి తెలుసుకున్నామండి, ఇంకా మేము దరిద్రులుగానే బ్రతుకుతున్నామండి అని ఇట్లాగా నీరు గారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు నీ కోసం వచ్చింది ఎందుకంటే నిన్ను ధనవంతుడిగా చేయడానికి. ఈ లోక సంబంధమైన ధనవంతుడిగా కాదు, దేవుని ఎడల నిన్ను ధనవంతుడిగా చేయడానికి. ఎట్లాగా? దేవుని ఎడల నీవు ధనవంతుడిగా ఉండాలి. మరి దేవుని ఎడల ధనవంతుడిగా ఉండడం అంటే ఎట్లాగండి? ఈ లోక సంబంధంగా ధనవంతులు అవడం అంటే తెలుసు. ఎట్లాగా? డబ్బు ఉంటే ఓకే, బంగారం సరే, సంపద సరే, ఇళ్ళు, వాకిలి, పొలాలు, బండ్లు ఇవన్నీ ఉంటే మనుషుల ఎడల ధనవంతులు అవుతున్నాం. ఓకే, ఇది మాకు బాగా తెలుసు. మరి దేవుని ఎడల ధనవంతులు అవడం అంటే ఏమిటి? ఎట్లాగ అవుతాం? దీనికోసమే కదా యేసుక్రీస్తు మనకి పరలోకం నుంచి భూమి మీదకి వచ్చింది. మీకు అర్థమైందండి? యేసుక్రీస్తు మనలను దేవుని ఎడల ధనవంతులు చేయడం కోసమే వచ్చాడు, మనుషుల ఎడల కాదు. మనుషుల ఎడల ధనవంతులు చేయాలంటే ఆయన భూమి మీదకి రావాల్సిన పనే లేదు. పైనుంచి నీకు ఒక బంగారు మూట పడేస్తే చాలు, అయిపోతావు నువ్వు కదా. మీకు అర్థమైందా? నిన్ను ఈ లోక సంబంధంగా ధనవంతుడు చేయడం కోసం యేసుక్రీస్తు రావాల్సిన పనేమీ లేదు. ఆయన అక్కడి నుంచి ఆజ్ఞాపిస్తే చాలు, నీకు కావలసిన డబ్బు ఈ లోకంలో వచ్చేస్తుంది. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం అర్పించి నీ కోసం ఎంత బలియాగం చేసింది ఎందుకంటే నీవు దేవుని పట్ల ధనవంతుడు అవ్వాలి. మరి ఒక మనిషి దేవుని పట్ల ధనవంతుడు ఎట్లా అవుతాడు చూద్దాం ఈరోజు. మొట్టమొదటిగా చూద్దాం, బైబిల్ని తెరచి చూద్దాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. నీ కాలములో నియమించబడింది స్థిరంగా ఉంటుంది, రక్షణ బాహుళ్యమును విజ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఇది మొట్టమొదటిగా దేవుని యొక్క ఐశ్వర్యం అంటే ఏమిటంట? యెహోవా భయమే వారికి ఐశ్వర్యం. అంటే దేవుని దృష్టిలో ఐశ్వర్యవంతులు అవడం అంటే ఏమిటి అర్థం? దేవుని ఎడల భయము కలిగి ఉన్న వ్యక్తి దేవుని దృష్టిలో ఎట్లాంటి వాడు? ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం.
నేను దేవుని ఎడల ఐశ్వర్యవంతున్నా కాదా? నీవు దేవుని ఎడల ఐశ్వర్యవంతుడువో కాదో ఎట్లా తెలుస్తుంది? దేవుని భయమే దేవుని యొక్క దృష్టిలో ఐశ్వర్యం. అంటే నీవు దేవుని పట్ల భయం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎట్లా చూస్తాడో తెలుసా? ఒక ఐశ్వర్యవంతుడిలాగా చూస్తాడు. నీకు అర్థమైందండి? మనిషి చూడలేడు అట్లాగా ఐశ్వర్యవంతుడిలాగా. మనిషి ఎప్పుడు చూస్తాడు ఒక మనిషిని ఐశ్వర్యవంతుడిలాగా? చేతి నిండా బంగారాలు, చేతి నిండా బంగారపు వాచీలు ఇవన్నీ వేసుకొని మెడ నిండా ఇవి దిగేసుకుంటే మనిషి చూస్తాడు ఏమని? ఐశ్వర్యవంతుడు అండి ఈయన అని చూస్తాడు. కానీ దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా ఎప్పుడు చూస్తాడంటే నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ ప్రవర్తనలో దేవుని పట్ల భయం నీలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి ఎట్లా కనిపిస్తావంటే, చూసావా నా బిడ్డ ఎంత ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడో చూసావా అని దేవుడు నిన్ను గురించి చెప్తాడు. కాబట్టి దేవుని ఎడల ధనవంతులు అవ్వడం అంటే మొట్టమొదటిగా ఏముండాలి? దేవుని భయము నువ్వు కలిగి ఉండాలి. నీకు అర్థమైందండి? దేవుని పట్ల ఎప్పుడైతే నీకు భయము, భక్తి ఉంటాయో దేవుని దృష్టిలో నువ్వు ఎట్లాంటి వాడివి? ధనవంతుడివే, ఐశ్వర్యవంతుడివే. కాబట్టి ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం మనకు కొంతకాలానికి ఉపయోగపడుతుంది. కానీ దేవుని పట్ల ఉన్న ఆ ఐశ్వర్యం మనము చనిపోయిన తర్వాత కూడా మనకు ఉపయోగపడుతుంది. మనము చనిపోయిన తర్వాత మన పిల్లలు బాగుపడటానికి ఉపయోగపడుతుంది. మీకు అర్థమైందా? ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం అయితే మన పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? కొంతవరకు ఉపయోగపడుతుంది. మనం చనిపోయిన తర్వాత దాన్ని వాడు ఎట్లా వాడుకుంటాడో నీకు తెలియదు. దాని నాశనం కోసమే వాడవచ్చు. చాలామంది తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు అన్నీ సంపాదించి పెడితే పిల్లలు ఏం చేసేవాళ్ళు? వాటిని ఇష్టానుసారంగా వాడి వాళ్ళు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం అట్లాగా కలుగజేస్తుంది నాశనాన్ని. కానీ దేవుని భయమనే ఈ ఐశ్వర్యం ఉందే, ఇది నీకు ఎప్పుడు కూడా కీడు కలుగజేయదు. నీకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ తరతరాలకి కూడా అది ఐశ్వర్యంగానే ఉంటుంది తప్ప అది ఎప్పుడూ కూడా కీడు కలిగించేది ఉండదు. ఇంకొకటి, ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం ఏం చేస్తుంది? తరిగిపోతుంది. తరిగిపోతుందా లేదా చెప్పండి? కూర్చొని తింటే చెప్పండి కొండలైనా కరిగిపోతూనే ఉంటాయి. మరి దేవుని భయం అయితే తరిగిపోయేది కాదు, అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగిపోయేది కాదు. కాబట్టి దేవుని ఎడల ధనవంతులు అవ్వాలి అంటే మొట్టమొదటిగా మనకి ఏమి కలిగి ఉండాలి చెప్పండి? ఏమి కలిగి ఉండాలి? దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని భయం ఎవరైతే కలిగి ఉంటారో కుటుంబంలో వాళ్ళు దేవుని దృష్టిలో ఎట్లాంటి వాళ్ళు? ధనవంతులు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, మరి నీ సంగతి ఏమిటి? దేవుని పట్ల ధనవంతుడిగా అయ్యావా? దేవుని ఎడల ధనవంతుడు అయ్యావా? అంటే దేవుని భయము నీకుందా? నీ కుటుంబంలో ఉందా? నీ పిల్లలకు ఉందా? నీ భార్యకు, నీ భర్తకి దేవుని పట్ల భయం అనేది ఉందా? ఉంటే గనక నిజంగా నీవు దేవుని విషయంలో ఐశ్వర్యవంతుడు అయినట్లే. నీ కోసం యేసుక్రీస్తు వచ్చాడో ఏ ఉద్దేశం కోసం అయితే వచ్చాడో ఆ ఉద్దేశం నీ పట్ల ఏమవుతుంది? నెరవేరుతున్నట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక రెండవదిగా చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం. త్వరగా తీద్దాం. ఇరవై 28వ అధ్యాయం 3వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు మర్మమైంది ఏదీ లేదు. నీ జ్ఞానము చేత, నీ వివేకము చేత నీవు ఐశ్వర్యం పొందావు. ఇది దేవుడు అంటున్న మాట. నీవు ఐశ్వర్యం పొందావు. దేని ద్వారా? ఇదిగో నీకు కలిగింది కదా జ్ఞానం, దాన్ని బట్టి నీకు ఐశ్వర్యం వచ్చింది. నీకు వివేకం కలిగింది కదా, దాన్ని బట్టి నువ్వు ఐశ్వర్యవంతుడు అయ్యావు అని అంటున్నాడు.
అంటే దేవుని దృష్టిలో ఐశ్వర్యం అనే ఇంకొక మాటకు ఏమి కలిగి ఉండాలని? జ్ఞానం కలిగి ఉండాలని, వివేకం కలిగి ఉండాలని. ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం నువ్వు కలిగి ఉంటావో దేవుని దృష్టిలో నువ్వు ఎట్లా ఉన్నట్లు? ఐశ్వర్యవంతుడివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 విషయాలు మనం చూస్తున్నాం. దేవుని ఎడ్ల ఐశ్వర్యవంతులు అవడం అంటే మొట్టమొదటిగా ఏముండాలన్నాం? దేవుని భయము నువ్వు కలిగి ఉంటే గనక నీవు దేవుని దృష్టిలో ఎట్లాంటి వాడివి? ఐశ్వర్యవంతుడివి. ఇక రెండవదిగా ఏమి కలిగి ఉండాలి? దేవుని యొక్క జ్ఞానం లేదా దేవుని యొక్క వివేకం. దేవుని జ్ఞానం నువ్వు కలిగి ఉంటే దేవుని దృష్టిలో నువ్వు ఎట్లాంటి వాడివి? ఐశ్వర్యవంతుడివి. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఈ లోక సంబంధమైన చదువులు నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలి. ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉంటుందో దేవుడు నిన్ను చూసినప్పుడు అనుకుంటాడు, చూసావా ఈ బిడ్డ ఎంత ఐశ్వర్యవంతుడో తెలుసా? ఇదిగో నా జ్ఞానం అతనికి చాలా ఉంది, నా దృష్టిలో అతను చాలా ఐశ్వర్యవంతుడు అని నిన్ను గురించి దేవుడు లోకమంతటికి చెప్తూ ఉంటాడు. మీకు అర్థమైందండి? దేవుని పట్ల నువ్వు జ్ఞానం కలిగి ఉండాలి, అదే నీకు ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క భయముతో పాటు ఇంకా ఏముండాలి? దేవుని యొక్క జ్ఞాన వివేకాలు కూడా ఉండాలి. ఈ లోకంలో ఎవరైతే దేవుని గురించిన జ్ఞానం లేదో అట్లాంటి వాళ్ళని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వీడు పశుప్రాయుడు, పశువు లాంటివాడు. ఇది నేను చెప్పట్లేదు, ఒకసారి దేవుని వాక్యంలో నుంచే చూద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 2వ వచనం. నిశ్చయంగా మనుషుల్లో నా వంటి పశుప్రాయుడు లేడు. ఏమంటున్నాడు ఈ వ్యక్తి? నా వంటి పశువు లాంటివాడు ఇంకా ఎవడు లేడు లోకంలో. ఇంకా నరులకుండే వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసం చేసుకోలేదు, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేను పొందలేదు, ఇందుకు నేను పశుప్రాయుడిని. ఏమంటున్నాడు ఈ వ్యక్తి? నిశ్చయంగా మనుషుల్లో నాలాంటి పశువు లాంటివాడు ఎవడూ లేడు, నాలాంటి దౌర్భాగ్యుడు ఎవడూ లేడు. ఎందుకంటే నేను జ్ఞానం పొందలేదు. ఏ జ్ఞానం? పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం నేను పొందలేదు కాబట్టి నాలాంటి పశువు ఇట్లాంటి లోకంలో లేనే లేడు అని చెప్తున్నాడు ఈ వ్యక్తి. అంటే ఎవరైతే దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉండలేదో వాళ్ళు ఈ లోకంలో మనుషులుగా కాదు పిలువబడుతున్న దేవుని దృష్టిలో. చెప్పండి ఎట్లాగా? ఒక పశువులాగానే దేవుడు వాళ్ళని పరిగణిస్తూ ఉన్నాడు. లోకంలో మనం సామెత చెప్తూ ఉంటాం, విద్య లేనివాడు వింత పశువు. ఈ మాట దేవుడు కూడా అంటాడు, ఇదిగో నా విద్య ఎవరికైతే లేదో, నా జ్ఞానం ఎవరికైతే లేదో వాడు నా దృష్టిలో వింత పశువే. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మనిషిలాగా ఉన్నావా, పశువులాగా ఉన్నావా? నువ్వు మనిషివే అనుకుంటే కనుక ఇదిగో దేవుని గురించిన జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. దేవుని గురించిన జ్ఞానం నువ్వు కలిగి లేకపోతే నీవు పశుప్రాయుడివే. మనిషిగా కనిపిస్తూ ఉన్నా సరే నువ్వు ఎట్లాంటి వాడు, నీ స్వభావం ఎట్లా ఉంటుంది? పశుప్రాయుడు లాంటి స్వభావం ఉంటుంది. కాబట్టి ఎవరైతే దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు దేవుని దృష్టిలో ఎట్లాంటి వాళ్ళు? చెప్పండి, ఐశ్వర్యవంతులై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 విషయాలు మనం చూసాం. మొదటిగా దేవుని భయం మనం కలిగి ఉండాలి, ఇది మనకు ఐశ్వర్యం. రెండవదిగా ఏమి కలిగి ఉండాలి? దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలి, ఇది కూడా మనకు ఐశ్వర్యం. కనీసం ఈ 2 కలిగి ఉంటే ఇంకా చాలా ఉన్నాయి. దేవుని పట్ల ధనవంతులయ్యే విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు మనం ఈ 2 గురించే మాట్లాడుతున్నాం. మొదటిది ఏమిటి? దేవుని భయం మనం కలిగి ఉండాలి. రెండవది దేవుని జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఇవి 2 మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని ఎడల మనం ఎట్లా ఉంటాం? ధనవంతులుగా ఉంటాం. ఎట్లా ఉంటాం? ధనవంతులుగా ఉంటాం. ఈ లోక సంబంధంగా ధనవంతులు కావచ్చు, కాకపోవచ్చు, కానీ తప్పనిసరిగా నువ్వు దేవుని పట్ల ధనవంతుడిగా ఉండి తీరాల్సిందే. అలా ఉంటేనే నువ్వు పరలోక రాజ్యంలో వెళ్తావు. నీకు అర్థమైందండి?
ధనవంతులు మాత్రమే పరలోక రాజ్యంలో వెళ్తారు అంటే ఈ లోక సంబంధమైన ధనవంతులు కాదు. దేవుని పట్ల ఎవరైతే ధనవంతులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోకంలో ఉంటారు. ఈ లోక సంబంధంగా నువ్వు ధనవంతుడు అయినా పరలోక రాజ్యంలో వెళతావని గ్యారంటీ ఏమీ లేదు. మనకు బాగా తెలుసు లాజరు ధనవంతుడి కథ. ధనవంతుడికి ఈ లోక సంబంధమైన ధనం ఉంది, ఆస్తి ఉంది, విస్తారంగా తిన్నాడు, తాగాడు, మంచి వస్త్రాలు కట్టుకున్నాడు, చనిపోయాడు. చివరికి ఎక్కడ పోయాడు? పాతాళానికి, నరకానికి పోయాడు. మరి ఈ లోక సంబంధంగా దరిద్రుడిగా ఉన్న లాజరు దేవుని పట్ల భయం ఉందా లేదా అతనికి? అంటే దేవుని విషయంలో అతను ఐశ్వర్యవంతుడే. దేవుని పట్ల జ్ఞానం ఉందా లేదా అతనికి? కాబట్టి దేవుని దృష్టిలో అతను ఐశ్వర్యవంతుడే. కాబట్టి ఈ దరిద్రుడు, లోక సంబంధంగా ఉన్న ఈ దరిద్రుడు దేవుని విషయంలో ఎట్లా ఉన్నాడు? ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. ఈ ఐశ్వర్యవంతుడు పరలోకాన్ని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నీవు పరలోక రాజ్యం చేరాలి అంటే ఈ లోక సంబంధంగా ఐశ్వర్యవంతుడివి కావాల్సిన పని లేదు. దేవుని ఎడల నీవు ధనవంతుడివి కావాలి. ఎవరి ఎడల? దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి. అంటే దేవునికి భయపడే విషయంలో నువ్వు ధనవంతుడిగా ఉండాలి. దేవుని జ్ఞానాన్ని పొందుకునే విషయంలో ధనవంతుడిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క భయము, దేవుని యొక్క జ్ఞానం నీకున్నాయో నీవు ఎట్లాంటి వాడివి? ధనవంతుడివే. మనుషుల దృష్టిలో కాదు ఇది, దేవుని దృష్టిలో. దేవుడిని చూసినప్పుడు ఇదిగో నా బిడ్డ చూసావా ఎంత ఐశ్వర్యవంతుడో, ఎంత ధనవంతుడో చూసావా? ఇంత ధనవంతుడు ఇక నేను ఎవరిని చూడలా లోకంలో అంటాడు. అంటే దేవుని పట్ల నీకున్న భయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుని పట్ల నీకున్న జ్ఞానాన్ని దేవుడు చూసినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యేసుక్రీస్తు నిన్ను ధనవంతుడిగా చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. మీకు అర్థమైందండి? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? నిన్ను ధనవంతుడిగా చేయడానికి. మరి నీవు ధనవంతుడు అయ్యావా? ఈ లోక సంబంధమైన ధనం గురించి కాదు మాట్లాడుతున్నది. దేవుని ఎడల నీవు ధనవంతుడు అయ్యావా? దేవుని పట్ల భయం కలిగిన ధనవంతుడిగా ఉన్నావా? దేవుని యొక్క జ్ఞానం కలిగిన ధనవంతుడిగా నువ్వు కనిపిస్తున్నావా దేవునికి? అలాగా కనిపించకపోతే ఎప్పటికైనా జాగ్రత్త పడదాం. ఇక నుంచైనా ప్రభువా నీ భయం నేను కలిగి ఉంటానయ్యా. నీ భయం నేను కలిగి ఉండటమే కాదు, నా పిల్లలకు కూడా నేర్పిస్తా. నా పిల్లలకు కూడా నేను నేర్పించి నా కుటుంబం అంతా కూడా ఇదిగో నీ పట్ల మేము ధనవంతులుగా ఉంటామయ్యా. నీ జ్ఞానం కలిగి మేము నీ దృష్టిలో ఐశ్వర్యవంతులుగా బ్రతుకుతాం ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.